రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భారీగా విరాళాలు ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్నప్రసాదం ట్రస్ట్ కు 100 కోట్లు దానం చేశారు. ప్రతిరోజు 2 లక్షల మందికి అన్నప్రసాదం అందేలా కొత్త వంటశాల నిర్మాణానికి ఈ నిధులను వినియోగించనున్నారు. అంతేకాదు, రాజస్థాన్ లోని నాథ్ ద్వారా శ్రీకృష్ణ ఆలయానికి 50 కోట్లకు పైగా విరాళం అందించారు. కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ కృష్ణ ఆలయ ఆసుపత్రికి తొలి విడతగా 15 కోట్లు అందజేశారు. ఒక్క రోజులోనే అంబానీ 3 ప్రధాన ఆలయాలను సందర్శించడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చగా మారింది. దేవాలయాలు, భక్తి సేవల పట్ల తన నమ్మకాన్ని మరోసారి చూపించిన ముఖేష్ అంబానీ తిరుమలలో ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు అన్నదానాన్ని స్వీకరిస్తారనే భావనతో అన్నప్రసాదం ట్రస్ట్ 100 కోట్లు విరాళంగా ఇచ్చారు. రాజస్థాన్ లోని నాథ్ ద్వారా ఆలయ సేవలు, కేరళలోని గురువాయూర్ లో భక్తుల కోసం వైద్య సేవలు ఇవన్నీ మరింత బలపడాలని, భక్తుల కోసం సౌకర్యాలు పెరగాలని అంబానీ ఆశించినట్లు తెలుస్తోంది. ఒక రోజులో 3 ఆలయాలకు చేసిన దర్శనాలు, సేవలు, విరాళాలు అంబానీ భక్తి, ఆప్యాయం, సేవా స్ఫూర్తిని మరోసారి స్పష్టం చేస్తున్నాయి.